లేదు. నాన్న కచ్చప్ डालता है హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు పిల్లలకు సెలవన్నమాట. చూడండి నా వెనకనే ఎలా తిరుగుతున్నారో. ఒక్క చోట కూర్చోండి అయ్యా బాబు అంటే అస్సలు వింటేనా వీళ్ళు? నేను పని చేసుకోవాలి అంటే వింటారా వీళ్ళు? అస్సలు వినరు. పైగా నాని మేము నీకు హెల్ప్ చేస్తామని చెప్పి నాకు హెల్ప్ చేస్తున్నారో లేక నా పనిని డబుల్ చేస్తున్నారో చూడండి. అయితే నేను చెప్పిన దాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటిస్తారు పిల్లలిద్దరూ. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళండిరా అంటే చూడండి నా వెంట ఎలా తిరుగుతున్నారు. నాని నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని ఇద్దరు నా వెంట తిరుగుతూ అడుగుతున్నారు. నాకు మీ వల్ల మీ అల్లరి వల్ల తల నొప్పిగా ఉంది, అందుకని టీ చేసుకుంటున్నాను కన్నా అని నేనంటే అది విన్న చిన్నోడు నాని మా వల్ల నీకు తలనొప్పి వస్తే మేమే టీ చేసిస్తాము అని ఇద్దరూ నాకు టీ చేసిస్తాను అని నా వెంట పడుతున్నారు. ఇది ఈరోజు ఎలా అవుతుందో చూడండి. టీ నేను చేస్తానంటే పెద్దోడు వెళ్ళి చిన్న స్టూల్ తెచ్చుకున్నాడు. ఇంకా చిన్నోడు పైకి కిందికి సర్కస్ చేస్తున్నాడు చూడండి. ఇంకా వీళ్ళని పెట్టుకొని నేను ఎలా టీ పెట్టుకోవాలో నాకు మాత్రం తెలియట్లేదు. ఒకడంటాడు పాలు నేనేస్తాను అంటాడు. ఇంకొకడేమంటాడు నాని షుగర్ వేస్తారు కదా, షుగర్ ఎన్ని స్పూన్స్ వేయాలి అని పెద్దోడు అంటున్నాడు. చిన్నోడితో అరే నేను టీ చేస్తున్నాను మీ అమ్మా నాన్నకు కావాలేమో అడిగిరాపు అని అంటే వాడు చూడండి అలా పరుగెత్తుకెళ్ళి ఇలా గబక్కిన వచ్చేసాడనమాట. నాని అమ్మా నాన్నకు కూడా టీ కావాలంట అని వచ్చి చెప్తున్నాడు. చిన్నోడికి మేము టీ చెయ్యడం కనిపించటం లేదని వాడి పాటలు చూడండి. వాళ్ళన్ననేమో తోసేస్తున్నాడు. ఎట్లా ఇరుక్కొని లోపల నుంచి తొంగి మరీ చూస్తున్నాడు అనమాట. ఫన్నీగా ఉంటుందని చెప్పేసి పిల్లల వాయిస్ కూడా అక్కడక్కడ అలాగే రాగా పెట్టేశాను చూడండి. పిల్లల్ని స్టవ్ దగ్గరే వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళాలని అనుకోవద్దు. నేను రేష్మా కూడా కిచెన్లోనే ఉన్నామన్నమాట. హాల్లో నుంచి వాళ్ళ నాన్న ఇవన్నీ గమనిస్తూనే ఉంటారనమాట. పిల్లలు కిచెన్లో ఉన్నారు అంటే ఒక కన్ను ఇటువైపే వేసి ఉంటారు. స్టవ్ను సిమ్లో ఉంచేసి నేను దోశకు నానబెడుతున్నానమాట. పిల్లలకు చెబుతూ స్టవ్ దగ్గర నిర్లక్ష్యం పనికిరాదని, ఎంతో జాగ్రత్తగా ఉండాలని, స్టవ్ సిమ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గాలికి ఆరిపోతుంది, అది గమనించుకుంటూ ఉండాలని చెబుతుంటే పెద్దోడికి అర్థమవుతుందన్నమాట మొత్తం. కానీ చిన్నోడు మాత్రము ఇలా అంటే ఆఫ్ అవుతుంది, ఇలా అంటే ఆన్ అవుతుందా నాని అని ఏదో క్వశ్చన్స్ వేస్తున్నాడు. ఇంకా నేను దోశకు నానబెట్టేసి టీ తీసుకొని వచ్చానన్నమాట. కానీ వీళ్ళ అల్లరి మాత్రం అంతటితో ఆగుతుందా? ఆగదు. మళ్ళీ కిచెన్లో మొదలైన అల్లరి మళ్ళీ హాల్లో తేలింది చూడండి. హాల్లో ఏం చేస్తున్నారో వీళ్ళ పని చూడండి. టీ చేయడంలో హెల్ప్ చేసిన వీళ్ళు ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఒలిచి హెల్ప్ చేస్తామని అంటున్నారు. చూద్దాం ఈరోజు ఈ హెల్పింగ్ నేచర్ ఎంతవరకు పనిచేస్తుందో. ఏం చేస్తున్నావు నాని? కొత్తిమీర ఒలుస్తున్నా. ఓకే. అబాకి नानी कहीं गिरे वो? नानी कचप डालता है हाता लिखी तू राइट हाइट हुई तू बुड्ढोड़ का नाम मिश्रो ये कम नानी చిన్నోడికి కచప్ అంటే ఇష్టం అనమాట. ఆ కచప్ కొంచెం నోట్లో వేసుకొని కొంచెం చేతికి పూసుకొని నాని ఇది బ్లడ్ అని నాకు చూపిస్తున్నాడు. నాని నీకు ఎవరు హెల్ప్ చేశారు? కాదు ఇంతకి ఇచ్చావు కదా, అది రిజ్వాన్ విధాన్ హెల్ప్ చేశారు. అవునా?
సరే. ఓకే. ఆ తర్వాత నేను రేష్మా బజార్కి వెళ్ళినాము. బజార్కి వెళ్తే ఇప్పుడు అన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, ఇవి క్రిస్మస్ తర్వాత జనవరి 1 ఇవన్నీ ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి మంచి మంచి డ్రెస్సులు కూడా ఉంటాయని చెప్పేసి డ్రెస్సులు తెచ్చుకున్నాము.